నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుందా? గతంలో 3 ముక్కలాట విధ్వంసం నుండి 3 ప్రాంతాలు నిలదొక్కుని ప్రగతి సాధించేలా పథకరచన చేస్తోందా? ఇప్పటికే ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టులను తీసుకురావడంతో ఆ ప్రాంతంలో కూటమి గ్రాఫ్ పెరిగిందా? ఇక సీమపై దృష్టి పెట్టి కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చేలా పెద్ద ప్లానే చేసిందా? ఇదంతా జగన్ ఇలాకాలో రాయలసీమలో వైసీపీ బేస్ను దెబ్బతీయడానికేనా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. జనంలో కూటమి సర్కార్పై సాఫ్ట్ కార్నర్ పెరగడానికేనా అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అదే జరిగితే 3 ప్రాంతాల్లో విపక్షం వీక్ అయిపోతుందా? దానికి సంబంధించి చర్చిద్దాం. ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు హేమంత్ గారు, జనసేన నాయకులు. హేమంత్ గారు నమస్కారం. అదేవిధంగా రిషంత్ రాయ్ గారు, టీడీపీ రామచంద్రాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్. రిషంత్ రాయ్ గారు నమస్కారం. షేక్ మొయినుద్దీన్ గారు, వైసీపీ నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి. మొయినుద్దీన్ గారు నమస్కారం. బాలకృష్ణ యాదవ్ గారు, బీజేపీ నుండి స్టేట్ మీడియా ప్యానలిస్ట్. బాలకృష్ణ యాదవ్ గారు నమస్కారం. అందరికీ కూడా మరొకసారి నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ముందుగా టీడీపీ నుంచి రిషంత్ రాయ్ గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. రిషంత్ రాయ్ గారు, 3 ప్రాంతాల అభివృద్ధి, గతంలో వైసీపీ విధ్వంసం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు సీమ ప్రగతి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళుతుంది అన్న దానికి కూడా ఆధారాలతో సహా మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఏదైతే నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీ అంతా అధికారంలో వచ్చినట్టు నుంచి కూడా ఈ రోజు ఒక ప్రాంతం అనే కాదు, ఈ రోజు రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దాకా కూడా ప్రతి ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి జరగాలని ఒక ధ్యేయంతో ఈ రోజు ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వం గారిని చేయడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే ఒక విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా కానీ, అదేవిధంగా రాయలసీమని ఏదైతే ఈ రోజు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాయలసీమని ఒక ఎడారిలాగా, లేదంటే రాయలసీమని నిజంగా ఒక అండర్వేర్ కంపెనీ నుంచి ఐటీ కంపెనీ దాకా ప్రతి కంపెనీని కూడా తరిమి కొట్టిన పరిస్థితి ఉంటే, ఈ రోజు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారిని మా యువ నాయకులు ఏదైతే మా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ రోజు ఐటీ పరిశ్రమే కానివ్వండి, లేదంటే ఈ రోజు రాయలసీమకి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ని తీసుకుని వచ్చి ఆ రాయలసీమ యొక్క పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఈ రోజు వచ్చేలాగా ఈ రోజు చేస్తున్న ఘనత, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా కూడా ప్రతి దగ్గర కూడా ఈ రోజు ఉద్యోగ కల్పనే ఒక ప్రయత్నంగా చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఒక్కసారి నేను ఈ మీడియా దీంట్లో నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను అండి. రైట్ అండి. హేమంత్ గారు మీరేమంటారు? సార్ నమస్తే. మీకు